రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఈ భూముల్లో అసైన్డ్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెడిలో 4.84 ఎకరాలను అసైన్డ్ భూములుగా ప్రభుత్వం గుర్తించింది. సరస్వతి పవర్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన మాచవరం తహసీల్దార్ క్షమారాణి ఈ విషయమై కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ అనుమతితో నిన్న మొత్తం 24.85 ఎకరాల అసైన్డ్ భూములను రద్దు చేసినట్లు క్షమారాణి వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని చెన్నైపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగిడ గ్రామాల్లో మొత్తం 1250 ఎకరాలను సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే అప్పటికి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ భూముల్లో అటవీ అసైన్డ్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇక దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ భూములపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అధికారులు ఇటీవల సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై సర్వే చేశారు. ఆరోపణలు వచ్చినట్లుగా వీటిలో అటవీ భూములు లేవని అధికారులు గుర్తించారు. అయితే అదే సమయంలో 24.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్న విషయం బయటపడింది. ఈ క్రమంలో తహసీల్దార్ నివేదిక అనంతరం వాటి రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై తాజా అప్డేట్, పూర్తి అప్డేట్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. బ్రాహ్మణి మొత్తంగా చూసుకోవచ్చు. వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూముల్లో గతంలో పవన్ కళ్యాణ్ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూములకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ సంబంధించిన అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఈ భూమిలో అసైన్డ్ ప్రభుత్వం భూములు ఉన్నట్టు గుర్తించి నిర్ణయం తీసుకుంది. అయితే పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లో 4.80 ఎకరాలు, అదేవిధంగా అసైన్డ్ భూములుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే సరస్వతి పవర్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లుగా గుర్తించి మాచవరం తహసీల్దార్ క్షమారాణి విషయంపై కలెక్టర్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే కలెక్టర్ అనుమతితో నిన్న మొత్తం 24 ఎకరాల పైగా ఎకరాల అసైన్డ్ భూములను రద్దు చేసినట్టుగా క్షమారాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అయితే పల్నాడు జిల్లా చెన్నైపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1250 ఎకరాల సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు ఇప్పటివరకు అయితే చేపట్టలేదనే చెప్పాలి. అయితే ఈ భూముల్లో అటవీ అసైన్డ్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ భూములపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా గతంలో ఆదేశించినటువంటి విషయం తెలిసింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా సరస్వతి పవన్ కళ్యాణ్ కూడా గౌరవించిన విషయం తెలిసిందే. అయితే అధికారులు ఇటీవల సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించారు. ఆరోపణలు వచ్చినట్టుగా వీటిలో అటవీ భూములు లేవని అధికారులు గుర్తించారు. అయితే అదే సమయంలో 24 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లుగా విషయం బయటపడింది. ఈ క్రమంలో తహసీల్దార్ నివేదిక అనంతరం వాటి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తూ తాజాగా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.